హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో కంప్యూటర్ సిస్టమ్ సబ్జెక్ట్లో డే 3 గురించి, అంటే డే 3 లెక్చర్స్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ నేర్చుకున్నామండి. అంటే మన సిలబస్లో పార్ట్లో భాగంగా కంప్యూటర్ సిస్టమ్ 1లో మనకు నెంబర్ సిస్టంలో ఏ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ ఉన్నాయంటే కన్వర్టింగ్ ది బైనరీ నెంబర్ టు ది డెసిమల్. అంటే ఇన్పుట్ క్వశ్చన్ అనేది ఒక బైనరీ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. సో దాన్ని మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయాలండి. సో బైనరీ అంటే 2 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి బేస్ వాల్యూ 2 అని రాస్తాం. అదేవిధంగా డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0 to 9 ఉంటాయి కాబట్టి సో బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ మనం ఏం రాస్తామంటే 10 బిట్స్. ఎందుకంటే 0 to 9 అనేది మనకు 10 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి. సో ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే డెసిమల్ టు బైనరీ రిప్రజెంటేషన్. అంటే ఇంటీజర్ పోర్షన్ ఇచ్చినప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలో దాని గురించి తెలుసుకుంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెసిమల్ నెంబరే, సంథింగ్ 543.121. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది డెసిమల్ నెంబర్ అండి. సో దీన్ని మనం ఏంగా కన్వర్ట్ చేయాలంటే అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకున్న టాపిక్ ఏంటంటే ఇంటీజర్ పార్ట్, అంటే ఓన్లీ ఇది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంటీజర్ పార్ట్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఓన్లీ ఇంటీజర్ పార్ట్ తీసుకొని దానికి బైనరీ రిప్రజెంటేషన్ అనేది రాసామండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో ఆ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తామండి. సో ఫైనల్గా మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు సో ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ని మనం దీన్ని బేస్ వాల్యూ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి 0 to 15 అంటే 16 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే 16 అన్న రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ హెచ్ మెన్షన్ చేసిందంటే దీని మీనింగ్ కూడా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఫైనల్గా దీన్ని కరస్పాండింగ్ బైనరీ రిప్రజెంటేషన్లో మనం రాస్తామండి. సో ఈచ్ ఇండివిజువల్ టాపిక్ వైజ్గా మనం ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. సో ఫస్ట్ మనం కన్వర్టింగ్ ది బైనరీ నెంబర్ టు ది డెసిమల్ నెంబర్ అండి. సో బైనరీ నెంబర్ టు డెసిమల్ నెంబర్ మీరు కన్వర్ట్ చేయాలంటే సో జస్ట్ మీరు ఈ ఒక్క టిప్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీకు టిప్ ఏంటంటే జస్ట్ అప్లై ది పొజిషనల్ వెయిట్ ఆఫ్ గివెన్ నెంబర్ సిస్టమ్ టు గెట్ ది డెసిమల్ అవుట్పుట్. అంటే మీరు బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కానీ కన్వర్ట్ చేస్తున్నారంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఒక నెంబర్ సిస్టమ్ ఉంటుందో ఆ ప్రతి నెంబర్ సిస్టమ్కి బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ ఉంటుంది. సో ఆ పొజిషనల్ వెయిట్ అప్లై చేస్తే సరిపోతుందండి. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బైనరీ నెంబర్ 101 తీసుకున్నానండి. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంది, ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ మనం ఏం రాయాలండి 2 అని రాయాలి. సో ఇంటర్నల్ దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక నెంబర్ రాసినప్పుడు ఈ నెంబర్ అనేది 101 బైనరీ నెంబర్. సో దానితో పాటు ఇది ఏ నెంబర్ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అనేది రాస్తామండి. సో ఇంటర్నల్గా ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంటీజర్ పోర్షన్ అనేది, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షనల్ పార్ట్కి మధ్యలో ఈ డాట్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే రాడిక్స్ పాయింట్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాడిక్స్ పాయింట్ మీన్స్ సపరేషన్ లైన్ బిట్వీన్ ది ఇంటీజర్ పార్ట్ టు ది ఫ్రాక్షనల్ పార్ట్. రిమెంబర్, సో ఇంటీజర్ పార్ట్ అంటే మనం ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలంటే ఈ డైరెక్షన్లో సాల్వ్ చేయాలి. అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలి డైరెక్షన్. అదే ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి డైరెక్షన్ ఫాలో అవ్వాలి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మాత్రమే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. సో ఇప్పుడు మనం పొజిషనల్ వెయిట్ అనేది ఏందో చూద్దామండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫెమిలియర్ ఏందండి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కదా, వీఆర్ ఫెమిలియర్ విత్ వాట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. అయితే డెసిమల్ నెంబర్ సిస్టమ్కి అసలు పొజిషనల్ వెయిట్ అంటే ఏందో అర్థం చేసుకున్న తర్వాత మనం బైనరీ నుంచి డెసిమల్ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నానండి, ఆ నెంబర్ 543 అనేది ఉందండి. ఈ నెంబర్ ఏంటంటే డెసిమల్ నెంబర్ అనుకుందాం. సో దీనికి మీకు ఐడియా తెలుసా, దీన్ని ఎగ్జాక్ట్గా మనం ఏమని చదువుతాం 543. అంటే 543 అని ఎందుకు చదువుతామంటే ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 543 అనేది ఇంటీజర్ నెంబర్. అంటే దేర్ ఈస్ నో ఫ్రాక్షనల్ పార్ట్ ఇన్ ద గివెన్ నెంబర్. సో ఇంటీజర్ పార్ట్ మీన్స్ వీ నీడ్ టు ఫాలో దిస్ డైరెక్షన్, రైట్. సో నెంబర్ రాసిన తర్వాత మనం బేస్ వాల్యూ ఆర్ పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలండి. సో పొజిషనల్ వెయిట్ అంటే ఏం లేదండి, మనకి యూనిట్ ప్లేసు అంటే 10th ప్లేసు, 100 ప్లేసు, 1000 ప్లేసులు ఉంటాయి కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ అంటే ఈ పొజిషనల్ వెయిట్ అనేది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి యూనిట్ ప్లేస్ నుంచి. సో ఇక్కడ మనం r/0 అని రాస్తాం, మళ్ళీ r/1, r/2.
సో దీన్నే మనం ఏమంటామంటే పొజిషనల్ వెయిట్ అంటాం. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ సిస్టమ్ ఏందండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్ ప్లేస్లో 10 రాస్తాం. ఎందుకంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఆర్ వాల్యూ 10, ఇక్కడ 10⁻1 ఇక్కడ 10⁻2 రాసామండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మల్టిప్లై చేయండి. అంటే ఈ వాల్యూ ఉంది కదా 3 × 10⁻0. సో 3 × 10⁻0 కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లస్ నెక్స్ట్ 4 × 10⁻1. సో అది కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ 5 × 10⁻2. సో ఇది మీరు సాల్వ్ చేసిందంటే దీనికి ఏమొస్తుంది 500 ప్లస్ 40 ప్లస్ 3. సో టోటల్ ఆన్సర్ ఏమొస్తుందండి 543. సో ఈ విధంగా మనం ప్రతి నెంబర్ సిస్టమ్కి పొజిషనల్ వెయిట్ అప్లై చేయాలండి. అదే ఇన్ కేస్ ఆఫ్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడ r⁻0 r⁻1 r⁻2 ఏం అప్లై చేయాలండి 2⁻0 2⁻1 2⁻2. ఎందుకంటే బైనరీ నెంబర్ సిస్టమ్కి బేస్ వాల్యూ అనేది 2. బేస్ వాల్యూ అంటే ఏం లేదండి నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని యూజ్ చేస్తామో ఆ నెంబర్ సిస్టంలో దాన్నే మనం బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అంటామండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ఆ ప్రాబ్లంకి మనం బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ ఎలా రాద్దాం చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది ఇలా ఇచ్చిందండి. సో దిస్ ఈజ్ మై బైనరీ నెంబర్, ఇట్ షుడ్ బి కన్వర్ట్ ఇన్ టు వాట్ డెసిమల్ నెంబర్ అనుకుందాం. రైట్. సో నేనేం చెప్పానండి పొజిషనల్ వెయిట్ అప్లై చేయాలి. పొజిషనల్ వెయిట్ అంటే ఏంటండి ఏ అయితే నెంబర్ సిస్టమ్ ఉంటుందో పొజిషనల్ వెయిట్ అనేది ఆ యొక్క నెంబర్ సిస్టమ్ మాత్రమే మనం అప్లై చేయాలి. అంటే పొజిషనల్ వెయిట్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్కి మాత్రమే రిలేటెడ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటండి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కదా, మనం ఏం చేస్తామంటే ఇక్కడ 10⁻0 10⁻1 10⁻2 10⁻3 అని రాస్తాం. అది కంప్లీట్లీ మిస్టేక్, రాంగ్ అండి. సో పొజిషనల్ వెయిట్ అనేది ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ మాత్రమే అప్లై అవుతుంది. ఒక బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు నువ్వు దానికి డెసిమల్ నెంబర్ పొజిషనల్ వెయిట్ లేదంటే హెక్సాడెసిమల్ పొజిషనల్ వెయిట్ రాస్తానంటే అది కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అంటే మనం అప్లై చేయాల్సింది ఏంటంటే పొజిషనల్ వెయిట్స్. సో ఈ పాయింట్ అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే పొజిషనల్ వెయిట్స్ అనేది ఓన్లీ పర్టికులర్ నెంబర్ సిస్టమ్, అంటే మనకి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఆ నెంబర్ సిస్టమ్ పొజిషనల్ వెయిటే అప్లై చేయాలి. అంటే ఇప్పుడు దీని ప్రకారం మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే 1010 అనేది ఓన్లీ ఇంటీజర్ పోర్షన్, అంతే కదా. సో ఫ్రాక్షనల్ పోర్షన్ అంటే ఏంది .01 సంథింగ్ ఉంటుంది కదా, ఓన్లీ ఇంటీజర్ పోర్షన్ ఉంది. ఇంటీజర్ పోర్షన్ డైరెక్షన్ ఏంటంటే రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ డైరెక్షన్లో మనం పొజిషనల్ వెయిట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దీనికి పొజిషనల్ వెయిట్ ఏమొస్తుందండి r⁻0, దీనికి r⁻1 r⁻2 r⁻3 ఇలా ఎన్ని నెంబర్లు ఉంటే r⁻ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వెళ్తుందండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను మీకు అర్థమయ్యే దానికోసం రీరైట్ రాస్తున్నానండి 1010. ఇక్కడ r అంటే ఏంది నెంబర్ సిస్టమ్ అండి పొజిషనల్ వెయిట్ ఇచ్చింది బైనరీ నెంబరే కదా, బైనరీ నెంబర్కి పొజిషనల్ వెయిట్స్ అప్లై ఏం చేయాలి 2. అంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం 2⁻0 2⁻1 2⁻2 2⁻3. ఎందుకు ఇలా రాస్తున్నానంటే ఇంటీజర్ పార్ట్ ఈ డైరెక్షన్ కాబట్టి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఆపరేషన్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ ఆపరేషనే చేయాలండి. అంటే ఇక్కడ ఏం రాయాలంటే దీనికి 0 × 2⁻0 కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లస్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఉంది కదా ఏముందండి 1 × 2⁻1 ప్లస్ 0 × 2² ప్లస్ 1 × 2⁻3. సో 1 × 2⁻3 అంటే ఏంటండి 8 ప్లస్ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0. సో 2⁻1 అంటే 2, సో దీన్ని మల్టిప్లై చేసిన 0. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటండి 10. రైట్. సో మీకు ఇంకా షార్ట్ కట్ కావాలంటే ఇచ్చే నెంబర్ ఏంటండి 1010. మనకు తెలుసు కదండి బైనరీ నెంబర్ రాయడానికి కోడ్ ఏంది r⁻0 r⁻1 r⁻2 r⁻3 సంథింగ్ కదా. అంటే 1 2 4 8 ఈ కోడ్ తెలిస్తే మనం రాసుకోవచ్చండి. అంటే ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ వాల్యూస్ ఉన్నాయి 1010 కదా. సో 1010 ఈ కోడ్లో అప్లై చేయండి. మనకి ఇంతకుముందు క్లాస్లో చూసిన కోడ్ ఉంది కదా 1248 ఈ కోడ్ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 తీసుకోండి. ఇప్పుడు 8 అనేది ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయి. అంటే 8 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా 2. అంటే ఇది మీనింగ్ ఏంటంటే డెసిమల్ నెంబరు 10 అని అర్థం. సో నువ్వు ఇలా చేసిన పొజిషనల్ వెయిట్ అప్లై చేసిన 10 వస్తుంది. డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ కోడ్ యూజ్ చేసి నువ్వు రాసినా కూడా ఇదే వస్తుంది. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది రాసుకోండి. రైట్. సో బట్ ఈ మెథడ్ అనేది ఓన్లీ ఇంటీజర్ పార్ట్కే వర్క్ అవుతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ అనేది అప్లై చేయాల్సింది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండి ఇక్కడ ఇంటీజర్ పార్ట్ అనేది మనం సాల్వ్ చేసినాం. రైట్. సో ఇప్పుడు చూడండి ఈ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిండండి
సో ఫస్ట్ గివ్ మీ సెకండ్, లెట్ మీ క్విక్లీ అరేంజ్ ఇట్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే ఓన్లీ ఇంటీజర్ పోర్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం కదండి. ఇప్పుడు ఇంటీజర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలనే దాని గురించి చూద్దామండి. ఇప్పుడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను క్వశ్చన్ ఏం తీసుకుంటున్నానంటే 1 0 1 0 0 1 అని ఉంది. అంటే ఇది బైనరీ నెంబరు, దీన్ని మనం ఏం కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి, రైట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది, ఇంటీజర్ పాయింట్ అనేది ఈ డైరెక్షన్, ఫ్రాక్షనల్ పాయింట్ అనేది ఈ డైరెక్షన్. సో దీన్ని మనం ఏమంటామంటే రాడిక్స్ పాయింట్ అంటాం. సో రాడిక్స్ పాయింట్ అనేది విచ్ ఈస్ ద సపరేషన్ లైన్ బిట్వీన్ ఇంటీజర్ పార్ట్ టు ది ఫ్రాక్షనల్ పార్ట్, రైట్. సో ఇంటీజర్ పార్ట్ ఉంటే మనం ఏం రాయాలండి ఇక్కడ, సో దీనికి ఏం రాయాలండి 2 power 0, దీనికి సో నేను మళ్ళీ ఇక్కడ ఎలాబరేటెడ్ రాస్తానండి 1010.01, రైట్. సో ఇంటీజర్ పార్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలండి ఈ డైరెక్షన్ కాబట్టి r power 0 అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ అంటే ఏం రాయాలండి అంటే ఇక్కడ ఫార్ములాకి మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు r power 0, r power 1, r power 2, r power 3 అండ్ సో ఆన్. దేనికండి ఇంటీజర్ పార్ట్కి. ఫ్రాక్షనల్ పార్ట్కి ఏం రాయాలంటే r power -1, r power -2, r power -3. సో ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి r పవర్ ప్లేస్లో ఏం రాయాలండి 2 power -1, 2 power -2 అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఇంటీజర్ పార్ట్స్కి కంప్లీట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏంది 0 × 2 power 0 ప్లస్ 1 × 2 power 1 ప్లస్ 0 × 2 స్క్వేర్ ప్లస్ ఇదండి 1 × 2 power 3. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు ప్లస్ పెట్టామని నీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6.25 అని రాస్తే మీనింగ్ ఏంది 6 + 0.25 కదా. అంటే ఇంటీజర్ పోర్షను ఫ్రాక్షనల్ పోర్షను రెండు మనం కలిపి రాస్తేనే మనకి కంప్లీట్ నెంబర్ వస్తుంది కదా. సో ఇక్కడ మనం ప్లస్ రాసి ఇప్పుడు మనకు ఫ్రాక్షనల్ పార్ట్కి ఏముందండి 0 × 2 power -1 ప్లస్ 1 × 2 power -2, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో 1 × 2 power 3 అంటే 8. సో 0 ఇది 0, నెక్స్ట్ 2 ప్లస్ 0 × 2 power 0 0 ప్లస్ ఇది 0, ఇది 2 power -2 ఉంది కదా. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అండి 2 power -2ని 1/4గా రాసుకోవచ్చు. 1/4 అంటే వాల్యూ ఏందండి 1/4 అంటే 0.25, రైట్. సో మనకు వచ్చిన వాల్యూ ఏంది 8 + 2 + 0.25. సో టోటల్ మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 10.25. సో దీని ఫైనల్ అవుట్పుట్ ఏంది డెసిమల్ నెంబర్ సిస్టమ్, రైట్. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్ని పొజిషనల్ వెయిట్ అప్లై చేసి మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు ఒక బైనరీ నెంబర్ ఇస్తానండి. సో దానికి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నానంటే మీకు ఇలా తీసుకోండి క్వశ్చన్. సంథింగ్ నెంబర్ వచ్చి 101101.101110, రైట్. సో ఈ బైనరీ నెంబర్ని మీరు ఏ విధంగా కన్వర్ట్ చేసామంటే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయండి. సో ఇంకొకటి ఏం తీసుకుంటున్నానంటే నేను 1101101010. సో ఈ బైనరీ నెంబర్ని మీరు ఏమిగా కన్వర్ట్ చేస్తారంటే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయండి అండి. సో ఈ 2 క్వశ్చన్ సాల్వ్ చేయండి. మీకు డెసిమల్ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ ఇచ్చి డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది మీకు అర్థమవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ పార్ట్లో భాగంగా మనకి ఏముందండి డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. అంటే ఇంటీజర్ పార్ట్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, ఒకవేళ ఇంటీజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు కలిపి ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ సపరేట్గా సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఒకే క్వశ్చన్లో ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నప్పుడు సో సాల్వ్ చేసినామంటే మనం ఫర్దర్గా ఇంటీజర్ ఇస్తే ఎట్లా సాల్వ్ చేయాలి, ఓన్లీ ఫ్రాక్షనల్కి ఇస్తే ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దామండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే డెసిమల్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ గాన మీరు కన్వర్ట్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇంటీజర్ పోర్షన్ ఉండొచ్చు, ఫ్రాక్షనల్ పోర్షన్ ఉండొచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ ఉండొచ్చు, ఓన్లీ ఫ్రాక్షనల్ ఉండొచ్చు, లేదంటే ఇంటీజర్ ఫ్రాక్షనల్ బోత్ కలిపి ఉండొచ్చు. అంటే ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు బైనరీ టు డెసిమల్ అయినప్పుడు పొజిషనల్ వెయిట్స్ అనేది గుర్తుపెట్టుకున్నాం కదా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఇంటీజర్ పార్ట్ అనేది కనిపిస్తుందో అప్పుడు మీరు అప్లై చేయాల్సిన మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఫ్రాక్షనల్ పార్ట్ కనుక కనబడితే మీరు అప్లై చేయాల్సిన మెథడ్ ఏంది మల్టిప్లికేషన్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా తీసుకున్నాం, సంథింగ్ 10.25 అనేది తీసుకున్నాం, రైట్. సో ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్, దీన్ని నేను జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయాలి.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే దీంట్లో ఇంటీజర్ పార్ట్ ఏముందండి, 10 అనేది ఇంటీజర్ పార్ట్. ఇది కనబడంగానే నువ్వు అప్లై చేయాల్సిన మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్. సో 0.25 అనేది ఫ్రాక్షనల్ కదా, ఇది కనబడగానే నువ్వు అప్లై చేయాల్సిన మెథడ్ ఏంటంటే మల్టిప్లికేషన్ మెథడ్. ఇప్పుడు మనకు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓకే ఇంటీజర్ పార్ట్ కనబడంగానే నేను డివిజన్ మెథడ్ అప్లై చేస్తా, ఫ్రాక్షనల్ పార్ట్ కనబడంగానే నేను మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేస్తా అని మనకు తెలుసు. బట్ దేంతో డివిజన్ చేయాలి, దేంతో మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇక్కడ సో మనకు కావాల్సిన అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ ఏందండి, బైనరీ నెంబర్ సిస్టమ్. అంటే నువ్వు డివిజన్ దేంతో పర్ఫామ్ చేయాలి, బైనరీ నెంబర్తో పర్ఫామ్ చేయాలి, అంటే 2తో పర్ఫామ్ చేయాలి. మల్టిప్లికేషన్ దేంతో పర్ఫామ్ చేయాలండి, 2తోనే పర్ఫామ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ సాల్వ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందామండి. సో మన క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10.25 అనేది తీసుకున్నా అండి. సో ఇది నా నెంబర్ ఏంటండి, ఇది డెసిమల్ నెంబరు. సో దీన్ని నేనేం కన్వర్ట్ చేయాలంటే బైనరీ నెంబర్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ కనుక్కోవాలండి. సో మనకు తెలుసు ఇంటీజర్ పార్ట్ అనేది ఇక్కడ ఏంటండి 10, ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటండి 0.25, రైట్. సో ఇంటీజర్ పార్ట్ వచ్చి 10, ఫ్రాక్షనల్ పార్ట్ 0.25. సో ఇంటీజర్ పోర్షన్ వస్తే ఏ మెథడ్ అప్లై చేయాలండి, డివిజన్ మెథడ్. సో డివిజన్ ఎవరితో చేయాలండి, అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ ఏదైతే కావాలో దాంతో, అంటే 2తో డివిజన్ చేయాలి. అంటే ఇప్పుడు 10ని మనం డివిజన్ మెథడ్ యూజ్ చేద్దాం. 2 × 5 10. సో వాట్ ఈస్ ద వాల్యూ, దిస్ వాల్యూ 0, రైట్. సో ఈ వాల్యూ ఏమొచ్చిందండి మనకు 0 వచ్చింది. నెక్స్ట్ 2 × 2 4, రైట్. సో మీకు అందరికీ డివిజన్ మెథడ్ అయితే వచ్చి ఉంటుందండి, రైట్, ఐ హోప్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏమొస్తుందండి, సో 1. నెక్స్ట్ మళ్ళీ 2 1s are 2. సో వాట్ ఈస్ ద వాల్యూ 0. అంటే వీటిని మనం ఏమంటామంటే ఈ కలర్లో ఏవైతే ఉన్నాయో మనకు ఇది ఫైనల్ వాల్యూ అండి. సో దీన్ని మనం అవుట్పుట్స్ అంటామండి. ఇప్పుడు మళ్ళీ మనం చేసే ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ అవుట్పుట్ వాల్యూస్ ఎలా తీసుకుంటామంటే కొందరు ఎలా తీసుకుంటారంటే ఫస్ట్ అవుట్పుట్ ఇది కదా 0, సెకండ్ అవుట్పుట్ ఇది కదా 1, థర్డ్ అవుట్పుట్ 0, ఫోర్త్ అవుట్పుట్ 1 ఇలా తీసుకుంటారు. కొంతమంది ఎలా తీసుకుంటారంటే 1 0 1 0 అని తీసుకుంటారు. అంటే ఇలా రాసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, ఇలా రాసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఇందులో ఏది కరెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ఇంటీజర్ పోర్షన్, ఫ్రాక్షనల్ పోర్షన్ అనేది ఉంటుంది. ఇంటీజర్ పోర్షన్ మనం ఫాలో అవ్వాల్సిన డైరెక్షన్ ఈ డైరెక్షన్, రైట్. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అవుట్పుట్ మనకి ఇక్కడ ఏం జనరేట్ అయింది 0, సెకండ్ అవుట్పుట్ ఏం జనరేట్ అయింది 1, థర్డ్ అవుట్పుట్ 0, ఫోర్త్ అవుట్పుట్ 1. సో ఇది కరెక్ట్ ఆన్సర్ 1 0 1 0 అనేది. సో ఇలా రాస్తే మీరు కంప్లీట్లీ మిస్టేక్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఒకవేళ నాకు డివిజన్ మెథడ్ వద్దు, ఇంకేమన్నా ఈజీ మెథడ్ ఉందంటే ఎస్, మనం ఇంతకుముందు క్లాస్లో సెకండ్ క్లాస్లో కోడ్ చెప్పుకున్నాం కదండి. సో బైనరీ కోడ్ ఏంది 1 2 4 8 16 అవి ఉంటుంది కదా. సో ఈ కోడ్ రాసుకున్న తర్వాత మనకు 10 కావాలి కదా. సో 10 అంటే ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ మనకు 10 అనేది వస్తుంది, అంతే కదా. 8 + 2 యాడ్ చేస్తేనే కదా మనకు 10 వస్తుంది. అంటే 8 దగ్గర ఏమని రాసుకోవాలని చెప్పినాం ప్రీవియస్ క్లాస్లో 1, 2 దగ్గర 1. సో ఇక్కడ 0, ఇక్కడ 0. చూడండి ఇలా సాల్వ్ చేసినా నాకు ఆన్సర్ డివిజన్ మెథడ్లో ఇదే వచ్చింది, ఇలా సాల్వ్ చేసినా నాకు మెథడ్లో ఇదే వచ్చింది, రైట్. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ పర్టికులర్ది అనేది రాసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంటీజర్ పార్ట్ అనేది కంప్లీట్ చేసినామండి. సో నెక్స్ట్ 0.25 ఉంది కదా. సో ఇదేందండి, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మనం ఏ మెథడ్ పర్ఫామ్ చేయాలండి, మల్టిప్లికేషన్ మెథడ్. సో మల్టిప్లికేషన్ అనేది ఎవరితో చేయాలండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఈ 2తో చేయాలి. ఎందుకు, అవుట్పుట్ రిక్వైర్డ్ వచ్చి బైనరీ నెంబర్ సిస్టమ్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ మెథడ్ పర్ఫామ్ చేస్తున్నాం ఎవరికండి, సో ఫ్రాక్షనల్ పార్ట్కి మనం మల్టిప్లికేషన్ మెథడ్ అనేది చేస్తున్నామండి. అంటే ఇక్కడ సింపుల్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఏముందండి 0.25, దేంతో మల్టిప్లై చేయాలి 2, వచ్చిన ఆన్సర్ ఏంటండి 0.50. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యారీస్ అన్ని నోట్ డౌన్ చేసుకుందాం. అంటే ఈ వీటిని మనం ఏమంటామంటే అవుట్పుట్ వాల్యూస్ అంటామండి. ఇప్పుడు చూడండి, సరే ఓకే ఫైన్, ఇక్కడ క్యారీ తర్వాత 0 వస్తుందా 1 వస్తుందా అని తర్వాత చెప్తానండి నేను. ఇప్పుడు మళ్ళీ వచ్చిన రిజల్ట్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది 0.50. 0.50 అనేది ఇంటీజర్ పార్టే కదా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఈ 0.50ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. అంటే వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి. అప్పుడు మనకేమొస్తుంది అంటే ఆన్సర్ 1.0. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్స్కి అనేదానికే సాల్వ్ చేస్తున్నాం. ఫ్రాక్షనల్ పార్ట్స్లో ఇంటీజర్ పార్ట్ వద్దు. కానీ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటండి 1.0. 1.0లో ఇంటీజర్ పార్ట్ అనేది ఉందా లేదా, ఉంది. సో ఇంటీజర్ పార్ట్ ఏం చేయాలంటే నువ్వు బయటికి తీసేయాలి. అంటే 1.0లో ఇంటీజర్ పార్ట్ 1 అనేది బయటికి అది నీ అవుట్పుట్, రైట్. సో ఇప్పుడు 1 అనేది తీసేసిన తర్వాత ఇంకా మిగిలింది ఏంది
0.0 కదా, ఆ 0.0ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ ఆన్సర్ ఏమొస్తుందో మీరు నాకు చెప్తారా? 0.50లో ఇంటీజర్ పార్ట్ లేదు కాబట్టి మనం 0 అని రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ 0 వచ్చిందా, మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది 0. మళ్ళీ అంటే ఇక్కడ ఓన్లీ 0.0నే కదా, మళ్ళీ మల్టిప్లై చేసి అంటే నో ఇంటీజర్ పార్ట్ కాబట్టి ఇక్కడ 0 రాసుకుంటాం. సో నువ్వు మళ్ళీ చేసినా మళ్ళీ నీకు 0నే వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇంటీజర్ పార్ట్కి మాత్రం మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక్కోవాలి. ఫ్రాక్షనల్ పార్ట్కి మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 35.9 అన్న ఒకటే, 35.99 అన్న ఒకటే, లేదంటే 35.999 అన్న ఆల్మోస్ట్ సేమ్ కదా. అంటే ఇంటీజర్ పార్ట్ పర్ఫెక్ట్ వాల్యూ ఉండదు, ఇవి 2-3 వాల్యూ తీసుకొని స్కిప్ చేసేస్తే సరిపోతుంది అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఏ డైరెక్షన్లో తీసుకుంటారో చెప్తారా? ఫస్ట్ అవుట్పుట్, సెకండ్ అవుట్పుట్, థర్డ్ అవుట్పుట్. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఏ డైరెక్షన్ అండి? ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఈ డైరెక్షన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ అవుట్పుట్ వాల్యూ? 0. వాట్ ఈస్ ద సెకండ్ అవుట్పుట్ వాల్యూ? 1. వాట్ ఈస్ ద థర్డ్ అవుట్పుట్ వాల్యూ? 0. ఒకవేళ మీరు ఇలా తీసుకున్నారంటే ఫ్రాక్షనల్ పార్ట్కి అది కంప్లీట్లీ రాంగ్. సో ఫైనల్ ఆన్సర్ అనేది ఏందండి? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? కాంబినేషన్ ఆఫ్ ది ఇంటీజర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటీజర్ పార్ట్ మనకి ఏమొచ్చిందండి ఆన్సర్? 1 0 1 0. ఫ్రాక్షనల్ పార్ట్కి ఏమొచ్చిందండి? 0 1 0. సో దిస్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్, రైట్. సో ఈ విధంగా మనము డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి బైనరీగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు సో ఇక్కడ ఓన్లీ డెసిమల్ ఇంటీజర్ ఉంది కదా, అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ 10 డెసిమల్ నెంబర్ ఇచ్చి బైనరీగా అనుకోమన్నారంటే ఇప్పుడు ఓన్లీ మనం డివిజన్ మెథడ్ అనేది అప్లై చేస్తే సరిపోతుందండి. ఒకవేళ ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఇచ్చిండు అనుకో, అంటే సంథింగ్ ఫైండ్ ది 0.25 డెసిమల్ నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీగా అనుకోమని అనుకో, జస్ట్ మనం మల్టిప్లికేషన్ మెథడ్ పర్ఫామ్ చేస్తే సరిపోతుందండి, రైట్. సో ఈ విధంగా మనం పర్ఫామ్ చేయొచ్చండి. అంటే మీరు ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకున్నప్పుడు సో ఎలా ఇచ్చినా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చండి. సో నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తానండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసి మీరు కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సో క్వశ్చన్ ఏమి ఇస్తున్నానంటే మీకు సంథింగ్ ఈ క్వశ్చన్ ఇస్తున్నానండి, 24.75 ఇస్తున్నానండి. సో 24.7 అనేది ఈ డెసిమల్ నెంబర్ని మీరు ఏమిగా కన్వర్ట్ చేయాలంటే, రైట్. సో ఏమిగా కన్వర్ట్ చేయాలండి? బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి, రైట్. సో ఆన్సర్ నేను మీకు ఇక్కడ ఇస్తున్నానండి. సో మీరు వెరిఫై చేసి చెక్ చేయండి అండి. సో మీకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది కమెంట్ బాక్స్లో పెట్టండి. సో 11.00.110, రైట్. లేదంటే 11 తీసుకున్నా సరిపోతుంది, రైట్. సో చెక్ చేసి పెట్టండి. సో 1 సిటీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ 1 మనకి ఏముందండి? హెక్సాడెసిమల్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ అండి. సో ఇప్పుడు హెక్సాడెసిమల్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకున్నారంటే ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలండి. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే మనకి ఎన్ని బిట్స్ ఉంటాయండి? 0 to 15 అండి. సో 0-15 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 10 11 12 13 14 15 అని రాస్తామండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. అంటే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇచ్చినానండి, మీకు 1 13 5 అని ఇచ్చినానండి. సంథింగ్ 1 ఈ ఒక నెంబర్ ఇచ్చినానండి. ఆ నెంబర్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక నెంబర్ ఇచ్చినాం అనుకుందాం. సంథింగ్ నేను మీకు నెంబర్ ఇచ్చినామంటే ఇలా ఇచ్చినాను అనుకుందాం. సో ఈ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 1 ఉన్నాడు అనుకోండి, ఎలా రీడ్ చేస్తాడండి? ఎలా రీడ్ చేయొచ్చు అంటే ఎలా చదవచ్చు? 1 1 2 7 అని రీడ్ చేయొచ్చు. ఇంకొక పర్సన్ 2 ఎలా రీడ్ చేయొచ్చు అంటే దీన్ని 1 12 అని కూడా రీడ్ చేయొచ్చు కదా, 7. అంటే ఇక్కడ 12 అని రీడ్ చేసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, 1ని సపరేట్గా 2 సపరేట్గా రీడ్ చేసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది కదా. సో ఈ డైలమాని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు మనకి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్లో ఏమి ఇచ్చిందంటే 10 నువ్వు 1 సపరేట్గా తీసుకోవచ్చు, 0 సపరేట్ తీసుకోవచ్చు, లేదంటే 10 అని రాసుకోవచ్చు. అప్పుడు కంప్లీట్ ఆన్సర్ వచ్చి డిఫరెంట్ వస్తుంది. సో దానికోసం ఏమి ఇచ్చిందంటే సింగిల్ బిట్ వరకు సేమ్ ఆన్సరే ఉంటుంది. సో మనకు డబల్ బిట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం రిప్రజెంట్ చేసినారంటే 10 ప్లేస్లో ఏ, 11 ప్లేస్లో బి, సి, డి, ఈ, ఎఫ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఒకవేళ మీనింగ్ ఏంటంటే 5A3 అని ఇచ్చింది అనుకో, దీన్ని నువ్వు సచ్చినట్టుగా ఏం రీడ్ చేయాలి? 5A అంటే 10 3, రైట్. సో ఇప్పుడు 10గా చదివే ఛాన్స్ అయితే ఉండదండి. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఫస్ట్ మీరు దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత సో మనం హెక్సాడెసిమల్ నుంచి బైనరీగా కన్వర్ట్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చింది అనుకో, A12.B9 అంటే రాడిక్స్ పోయిన తర్వాత B9 ఉంది. నెంబర్ సిస్టమ్ ఏందండి? హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫైనల్ అవుట్పుట్ వచ్చి మనం బైనరీ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి
బైనరీ నెంబర్ సిస్టమ్కి రిలేషన్ ఏందో కనుక్కోవాలండి. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏందండి, ఓన్లీ 2 బిట్ రిప్రజెంటేషన్ 0 and 1. అదే హెక్సాడెసిమల్లో ఎన్ని బిట్స్ ఉంటాయండి, సో 0 to 15. అంటే మనకి ఇక్కడేమో 2 బిట్ రిప్రజెంటేషన్, ఇక్కడేమో 16 బిట్ రిప్రజెంటేషన్ అండి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే బైనరీని 2 power 1 అంటే 2 కదా, సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 16 కదా, 16 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 2 power n ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే 2 power 4గా రాసుకోవచ్చు. అంటే ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనం హెక్సాడెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రిలేషన్ ఆఫ్ ది బైనరీ టు ద హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఇస్ ది 4 బిట్ రిప్రజెంటేషన్ అనే రిలేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో బైనరీలో 2, హెక్సాడెసిమల్లో 16. సో 2 power ఫార్ములాలో రాసుకుంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 2 power 4. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇచ్చిన హెక్సాడెసిమల్ బిట్ వాల్యూని మనం 4 బిట్ బైనరీ నెంబర్గా రాయాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే ఎన్ని బిట్లు కావాలని మీరు అడిగితే ఆక్టల్లో 8, బైనరీలో 2, దీని 2 powerలో రాసుకుంటే 2 power 3. అంటే ఇచ్చిన ఒక ఆక్టల్ నెంబర్ని మనం 3 బిట్ బైనరీ నెంబర్ రాస్తే సరిపోతుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ ఓన్లీ వీ హ్యావ్ ది హెక్సాడెసిమల్ టు ది బైనరీ నెంబర్ సిస్టమ్ అండి. సో రిలేషన్ ఏంటండి 4 బిట్ రిప్రజెంటేషన్. ప్రతి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం 4 బిట్ రిప్రజెంటేషన్లో రాయాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముందండి A1 2 B9. సో 4 బిట్ రిప్రజెంటేషన్ అంటే ఏం రాయొచ్చండి, రైట్. సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్ కదా, సో ఈ డైరెక్షన్ ఫస్ట్ వాల్యూ ఏంది 2, 2కి 4 బిట్ రిప్రజెంటేషన్ ఏంది 0 0 1 0. సో నాకు తెలియదు ఎట్లా రాయాలంటే మనకు కోడ్ ఉంది కదా 1248 కోడ్ ఉంది కదా, 4 బిట్ రిప్రజెంటేషన్. 2 కావాలంటే ఏం చేయాలండి, ఇది ఒకటే 1, మిగతా అంతా 0 0. సో ఆన్సర్ ఏంది 0 0 1 0. నెక్స్ట్ 1 ఉంది కదా, 1కి 4 బిట్ రిప్రజెంటేషన్ ఏం రాయాలండి, ఇది ఒక్కటే కదా 1 ఈ కోడ్లో, ఇది కావాలి, ఇవి అవసరం లేదు జీరోస్, అంటే దీన్ని ఏం రాస్తాం 0 0 1. నెక్స్ట్ ఏ అంటే మీనింగ్ ఏందండి, ఏ అంటే 10. సో 10కి నెంబర్ కావాలంటే మనకి ఈ కోడ్లో ఏం రాయాలండి 8 + 2 = 10, అంటే 1 1. సో 4 అవసరం లేదు, 1 అవసరం లేదు. సో ఆన్సర్ ఏందండి 1 0 1 0. అదేవిధంగా ఇంటీజర్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డైరెక్షన్ కాబట్టి మనం ఫ్రాక్షనల్ పార్ట్కి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఈ డైరెక్షన్లో ఫస్ట్ ఉండే బిట్ వాల్యూ ఏంది B. సో B అంటే ఏంటంటే వాల్యూ 11. సో 11కి మళ్ళీ కోడ్లో సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందండి 8 + 2 10 అవుతుంది, ఇది ఒకటి 11. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 1 0 1 1. సో రైట్ డౌన్ హియర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ దట్ 1 0 1 1. సో 9కి ఏమొస్తుందండి, మళ్ళీ కోడ్ సబ్మిట్ చేస్తే 8 + 1 9 కదా, ఇవి 0 0 1 0 0 1. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాట్ బైనరీ నెంబర్. మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇప్పుడు దీన్ని అంటే నేను హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసిన, మళ్ళీ బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే వస్తుందా ఆన్సర్ అంటే వస్తుంది, ఎందుకంటే 4 బిట్ బైనరీ నెంబర్ని ఇప్పుడు హెక్సాడెసిమల్లో రాసాం అంతే. సో 0 0 1 0 అంటే 2 కదా, 0 0 1 అంటే 1 కదా, 1 0 1 0 అంటే 10. సో 10ని మనం హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్లో ఏమని రాస్తాం A అని రాస్తాం. నెక్స్ట్ 1 0 1 1 అంటే ఏంటండి, రైట్. సో 1 0 1 1 అంటే ఏంటండి 11. సో 11ని మనం ఏమని రాస్తాం B అని రాస్తాం. 1 0 0 1 అంటే 9 కదా, అంటే మీకు చూడండి A1 to B9 ఉంది కదా, మళ్ళీ బైనరీ నుంచి ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తానండి, ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. FDB 7.A6B, రైట్. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి అంటే ఇది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని మీరు బైనరీ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేసి సో కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి, రైట్. సో ఇప్పుడు మీకు ఈ టాపిక్స్ అనేవి అర్థమైంది అనుకుంటున్నా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ లేదంటే బైనరీ టు ఆక్టల్ సమ్ అదర్ అంటే మల్టిపుల్ నెంబర్ సిస్టమ్, ఏ నెంబర్ సిస్టమ్ నుంచి ఏ నెంబర్ సిస్టమ్కి మీరు కన్వర్ట్ చేయాలని అనుకున్నా సో ఇక్కడ మీకు నేను వీడియోస్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో మీకు నేను ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఒక టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ మనకు డిఎల్డి ఇన్ తెలుగు అని ఉంది కదా, సో ఇక్కడ మీకు కంప్లీట్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అనేది ఉంటుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టంలో మనము ఓన్లీ మనకి ఏదైతే సిలబస్ పోర్షన్ ఉందో దాన్ని మాత్రమే మనం చదువుకుంటున్నామండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని మీకు అనిపిస్తే యూ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Thank you very much guys. Have a nice day.